ఈ అగ్నోత్రను ఆచరిస్తూ గ్రామ గ్రామాల్లో తిరుగుతూ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తారు. ఈ సమాజానికి అగ్నోత్ర ఏ విధంగా ఉపయోగపడుతుంది, అలాగే వాయువుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, వ్యవసాయానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మళ్ళీ నీటికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అగ్నోత్ర వివరించడానికి ప్రతి గ్రామాల్లో తిరుగుతుంటాడు. రెండో వ్యక్తి మాట్లాడిన రుద్రప్ప గారు, తను మీరు క్వశ్చన్ అంటున్నారు, తను హెడ్ మాస్టర్. తను అందుకో మీకు ఒక లెసన్ చెప్తున్నట్టు మీకు డౌట్లు అడగండి, క్వశ్చన్స్ వేయండి అని అడుగుతున్నారు. తను ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్. సో తను కూడా ఒక 35 సంవత్సరాల నుంచి అగ్నోత్ర చేస్తూ ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ గ్రామ గ్రామాన్ని తిరుగుతూ అగ్నోత్ర ప్రచారం చేస్తున్నాడు. ఎందుకంటే విశ్వ కళ్యాణం కోసం ఇది. విశ్వ కళ్యాణం విశ్వం బాగుంటే మనం బాగుంటాం. ఇది ఎప్పుడైతే గ్రహిస్తామో మనం అన్ని ధర్మాన్ని పాటిస్తూ వెళ్తాం అనమాట. సో ఈ అగ్నోత్ర మళ్ళొకసారి ఈ అగ్నోత్ర కావాల్సిన ఏంటి, మొట్టమొదటిది మీకు ఆల్రెడీ విజిటింగ్ కార్డ్స్ ఇచ్చారు కదా. విజిటింగ్ కార్డులో మీ మొబైల్స్ ప్రతి ఒక్కరి దగ్గర పెద్ద మొబైల్స్ ఉన్నాయి, అంటే ఆండ్రాయిడ్ మొబైల్స్. దాని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే డైరెక్ట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, అంటే యాప్ ఓపెన్ అయిపోతుంది. యాప్ ఓపెన్ కాగా దాంట్లో మన ప్రాంతంలో మొదటి కిరణం ఎప్పుడు పడుతుంది, చివరి కిరణం ఎప్పుడు వెళ్తుంది, టైంతో సహా దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎప్పుడు ఆచరిస్తారు అంటే సూర్యచంద్రులు ఎప్పుడైతే ఉదయించి అస్తమిస్తారో అప్పుడు ఆచరిస్తారు. మళ్ళీ మొదటి డౌట్ ఏంది, ఎవరు ఆచరించాలి? ఎప్పుడైతే సూర్యచంద్రులను ఎవరు చూస్తున్నారో వాళ్ళు ఆచరించాలి, మిగతా వాళ్ళు ఆచరించాల్సిన అవసరం లేదు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఎవరు ఆచరించాలి? ప్రతి మానవుడు ఆచరించాలి. ఎప్పుడైతే భూమి మీద మొదటి కిరణం పడుతుందో, ఈ భూమి మీద 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. దాంట్లో 83,99,999 యాక్టివేట్ అవుతున్నాయి. ఒక్క జీవరాశి మాత్రం యాక్టివేట్ అయితే లేదు. దాని పేరే మానవుడు. ఎప్పుడైతే సూర్యుడు ఉదయించి ముందు లేచి స్నానం ఆచరిస్తారో వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందని ఎప్పటి నుంచో చెప్తున్నారు. వేదాల్లో చెప్పడం జరిగింది. యుగ యుగాల నుంచి అలా ఆచరిస్తూ వస్తున్నారు. వాళ్ళు అప్పట్లో పెద్ద మనుషులు బాగుండరు, వాళ్ళ హెల్త్ బాగుండే అని చెప్తుంటాము. మరి అప్పుడు పెద్ద మనుషులు తొందర లేచేవారు, వ్యవసాయానికి వెళ్ళేవాళ్ళు అని చెప్తారు ఎవరైనా? ఈరోజు పిల్లలు 9 గంటలకు ఇవ్వాలి, ఆరోగ్యం పాడైపోవాలి. మరి మేము ఆచరిస్తున్నాం. పెద్దవాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలంటే వాళ్ళు లేచే టైం మనం లేవాల్సి వస్తుంది. సో ఈ అగ్నోత్ర కూడా ఉదయాన్నే చేయాలి, అంటే టైమింగ్ ఉంటుంది. రెండోది వచ్చేసరికి అర్ధ పిరమిడ్ ఆకారంలో ఉన్న కాపర్ పాత్ర, అంటే రాగి పాత్ర. ఇది వేదాల్లో చెప్పబడిన ఆకారంలో ఉంటుంది. మూడోది వచ్చేసరికి గో అంశతో తయారు చేయబడిన ఆవు పిడకలు, ఆవు నెయ్యి. నాలుగోది మన ఇంట్లో వాడే రెగ్యులర్ బియ్యం, అంటే నూకలు లేనటువంటి విరిగల బియ్యం తీసుకోవాలి, అది దాంట్లో శక్తి ఉంటుంది. ఐదోది వచ్చేసరికి వేదమంత్ర ఉచ్చారణ చేస్తూ మండే జ్వాల్లో స్వాహాలు ఇవ్వడం. ఇలా 2 స్వాహాలు ఇస్తే దాని నుంచి వెలువడే వాయువు ఏదైతే ఉందో, ఇందాక మనం వాడుక భాషలో పొగ అంటాము, ఆ పొగ ఏదైతే ఉందో మన చుట్టూ 70 నుంచి 90 మీటర్ల వరకు ఒక పొరలాగా ఏర్పడి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రానియకుండా కాపాడుతూ ఉంటుంది. అది ఎప్పటి వరకు ఉంటుంది? సాయంత్రం వరకు ఉంటుంది. సాయంత్రం మళ్ళీ ఎప్పుడైతే అగ్నోత్ర చేస్తామో దాని నుంచి వెలువడే వాయువు రేపు ఉదయం సూర్యుడు దించే వరకు దాని లేయర్ పనిచేస్తుంది. అప్పుడు ఆరోగ్యం అనేది మంచిగా ఉంటుంది. సో ఏదైతే అగ్నోత్ర ఉందో, అగ్నోత్ర నుంచి ఈ భస్వం కనిపిస్తుంది కదా మీకు పాత్రలో, బూడిద. ఈ భస్వాన్ని మనం ఉదయాన్నే లేచిన తర్వాత గోరువెచ్చని నీళ్ళలో చిటికెడు తీసుకొని వేసుకొని తాగితే కనుక మన బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, అంటే రక్త ప్రసరణ మంచి జరుగుతుంది. ఎక్కడైతే రక్త ప్రసరణ జరగదో మనకు ఐడియా ఉంది, బ్రెయిన్ స్ట్రోక్లు, పక్షవాతాలు ఇవన్నీ వస్తుంటాయి. ఇవి రావద్దు అంటే మనం ఎర్లీ మార్నింగ్ వామ్ వాటర్ గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని తాగాలి. దాని తర్వాత ఈ భస్వం ఏదైతే ఉందో ఒక 30 ఏళ్ళ వెనక్కి వెళ్తే కనుక ఫర్టిలైజర్ అనే పేరు వినలేము. ఫర్టిలైజర్, ఎరువులు అనే పేరు విన్నాం. అప్పుడు మీ అందరికి ఐడియా ఉండొచ్చు. ఎరువులు అంటే ఎట్లా వస్తాయి? ఎరువు అనేది మన ఇంట్లో ఏదైతే ఉంటుందో, ఆవు లేగలు ఏవైతే ఉంటుందో దాని నుంచి వెలువడే ఏదైతే పేడ ఉంటుందో మనం పెంటలు వేసేసి దాన్ని మనం పంట పెట్టేటప్పుడు ఎరువుల కింద వాడతాం. దాన్ని ఎరువులు అంటారు. అదే ఆర్గానిక్ ఫుడ్ అంటారు దాన్ని. ఇప్పుడు మన దగ్గర పశువులు లేవు, అక్కడ పెంటలు లేవు, ఇక్కడ పంటలు లేవు. కాకపోతే పుష్కలంగా మన దగ్గర ఏమున్నాయంటే అన్ని జబ్బులు ఉన్నాయి.
అవుటింగ్ మాత్రం ఎటువంటి కొదవలేదు, ఎందుకంటే మనం ఇవి ఆచరించట్లేదు. ఇవి ఎక్కడైతే ఇవి ఆచరిస్తారో మనకు ఎటువంటి జబ్బులకు అనేది స్థానం ఉండదు. సో ఈ అగ్నోత్రం అనేది అంతటి ప్రభావం చూపించేటిది అగ్నోత్రం అనమాట. ఈ అగ్నోత్రము మనం వ్యవసాయం ఇక్కడ కూర్చొని ఎలా చేస్తున్నామో, మనం సాయంత్రం కాలంలో వ్యవసాయంలో కూర్చొని చేస్తే 1 ఎకర్ వరకు ఎటువంటి ఫెర్టిలైజర్ వాడకుండా మనకు పంటలు ఉంటాయి. ఇక్కడ గ్రామం కాబట్టి అందరు వ్యవసాయదారులే, జాబులు చేసినా మనకు భూములు ఉంటాయి, వ్యవసాయం ఉంటుంది. ఆ భూమిలో సారం అనేది చనిపోయింది, అంటే భూమిలో జీవశక్తి చనిపోయింది. మనం మందేస్తేనే మొలకలేస్తుంది, మందేస్తేనే మొలక చచ్చిపోతుంది. ఒక గడ్డిగా చావాలి, గడ్డి తీయాలంటే అప్పట్లో కలిసేవాళ్ళు, మన కొడుకులు తీసుకొని కలిసేవాళ్ళు. ఇప్పుడు మనం మందు కొడితే గడ్డి చచ్చిపోతుంది, మరి పక్కన ఉన్న చెట్టు కూడా విషయం ఎక్కుతుంది. సో ఇది అగ్నోత్రం ఎక్కడైతే చేస్తారో అక్కడ ఎటువంటి ఫెర్టిలైజర్ వాడకుండా మనకు మంచి పంటలు రావడం జరుగుతుంది. అలాగే ఈ వాటర్ ఏదైతే ఉందో, వాటర్లో మనం వేయడం ద్వారా ఆ చదువుకున్న పిల్లలు ఆల్రెడీ మనకు పిహెచ్ 10th క్లాస్లో 9th క్లాస్లో వస్తుంది, పిహెచ్ స్కేల్ అన్నది ఉంటుంది. ఈ పిహెచ్ స్కేల్ ఏదైతే ఉందో 1 నుంచి 14 వరకు స్కేల్ ఉంటుంది. 1 నుంచి 7 వరకు ఎసిడిక్ లెవెల్ అంటారు, అంటే అవి మనము బహిరంగంగా బయట వాడేది మాత్రమే, అంటే బట్టలు ఉతకడానికి, క్లీనింగ్కి పర్పస్, ఆ పర్పస్లో వాడాలి. 7 నుంచి 9.5 టైం అయిపోయింది, వెలిగించొద్దు, లోపల తీసుకుని వెలిగించొద్దు. 9.5 నుంచి 14 వరకు హాస్పిటల్లో వాడేదన్నమాట. ఏదైతే ఇప్పుడు వాటర్ తాగుతున్నామో టోటల్ గా మనం ఎసిడిక్ లెవెల్లో వాడుతున్నాం, అంటే 6 లోపలిది తాగుతున్నాం. మనకు అందుకోసం మన లోపల ఆర్గన్స్ అన్ని, జాయింట్ పెయిన్స్, హెడేక్స్, పక్షపాతాలు, బీపీలు, షుగర్, అన్ని కొత్త కొత్త జబ్బులు అన్నీ ఉన్నాయి. ఈ అదే వాటర్ లో ఈ భస్వాన్ని వేసుకొని తాగితే పిహెచ్ లెవెల్ 8 నుంచి 8.5 వరకు వెళ్తుంది అనమాట. అది తీసుకోవడం ద్వారా మన బాడీ బాగుంటుంది, రోగాలు ఎక్కువ అవుతున్నాయి. అలాగే ఈ అగ్నోత్రం ఎక్కడైతే మనం ఆచరిస్తున్నామో ఆ ఇంట్లో ఒక్కరు ఆచరించినా ఆ ఇంటిని పాతి బాగుంటుంది. ఇంట్లో ఇంటి పెద్ద మనిషి సంపాదిస్తే ఇంట్లో వాళ్ళు ఎలా తింటున్నారో, వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందో, అగ్నోత్రం ఏ ఒక్కరు ఇంట్లో ఆచరించినా ఆ ఇంటిని పాది దాని ప్రయోజనాలు స్వీకరించడం జరుగుతుంది అన్నమాట. దయచేసి ఇక్కడ మేము ఇక్కడికి రావడానికి 1:30కి లేచాము, అంటే మీ దృష్టిలో మధ్యరాత్రి, మా దృష్టిలో బ్రహ్మముహూర్తంలో ముందే లేచినాం. 1:30కి లేచి స్నానాలు ఆచరించి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి 5 గంటల లోపల వచ్చాం. 5 గంటలకు గాయత్రీదేవి మంత్రోచ్చారణ జరిగింది. కానీ ఇదే ప్రాంతంలో ఉంటున్న 6 గంటల 1 నిమిషానికి మనం రాలేకపోయాం.